ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా శాంతి భద్రతలు కాపాడుట మరియు రాబోయే ఎలక్షన్లలో ప్రజలు నిర్భయంగా మరియు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును కల్పించుకొనుట వినియోగించుకొనుట అనేదే దీని ముఖ్య ఉద్దేశము. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఈరోజు ఉదయం నుంచి ప్రతి ఇల్లు ఈ ఎంచుకున్న కాలనీలో ప్రతి ఇల్లు తిరిగి అనుమానాస్పద వ్యక్తులను కానీ అనుమానాస్పద వస్తువులు వాహనాలు సరైన పత్రాలు లేనటువంటి వాహనాలను చెక్ చేయడం జరిగింది. మరియు నిషేధించబడినటువంటి వస్తువులు కానీ ఆయుధాలు కానీ ఇల్లిసిట్ లిక్కర్ నాటుసారాయి లాంటివి కానీ చెక్ చేయడం జరుగుతుంది. ఏమైనా సరే చట్ట పరిధిలో లేనటువంటి వస్తువులను సీజ్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు వారు ఈ మన అచ్చంపేట డిఎస్పి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తమ విధులు నిర్వహించుకొని ఈరోజు ఈ ఆపరేషన్ను సక్సెస్ఫుల్గా మా ఎస్పీ శ్రీ వైభవ్ గైక్వాడ్ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్లో మీరు చూశారు, సుమారు 70 వాహనాలు, ఒక కారు, ఒక ఆటో దీంట్లో సీజ్ చేయడం జరిగింది. ఈ వాహనాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బంది ఏం పడవద్దు. ఖచ్చితంగా మేము ప్రతి వాహనాన్ని చెక్ చేస్తాము. వాహనానికి సంబంధించినటువంటి ఓనర్షిప్ డాక్యుమెంట్ ఏదైనా ఉంటే చూపించి తీసుకోవచ్చు. ఇన్సూరెన్స్ ఉన్నదా అని చిన్న చిన్న తప్పులను ఏం పట్టము. ఖచ్చితంగా ఓనర్షిప్ ఉన్నదా అనే ఒక డాక్యుమెంట్ని చూస్తాము. అది వాళ్ళ దగ్గర లేకున్నా ఆన్లైన్లో ఎంవాలెట్ ద్వారా చూపించినా కూడా ఆ బండి రిలీజ్ చేస్తాము. ఒకవేళ ఆ బండిని వేరే వాళ్ళ దగ్గర కొని ఆ కొన్నటువంటి డాక్యుమెంట్ చూపించినా కూడా సరిపోతుంది. అది ఎలాంటి డాక్యుమెంట్ లేదు, కొన్నట్టుగా ఆధారం లేదు, అట్లాంటి వాహనాలను మాత్రము ఖచ్చితంగా సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంకి ఈ సహకార